అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. నీ కీడు చేయాలనుకున్నవాడు నీ ఇంట్లో పన్నోడు అయిపోతాడు. ఈ రాత్రి ప్రార్థన, ఏమండి, నిన్ను ఎవడైతే నాశనం చేయాలనుకున్నాడో వాడే నీకు మేలు చేయడానికి ముందుకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యాకోబుని చంపడానికి వచ్చినాడు. యాకోబు గొర్రెలు కాస్తున్నాడండి. యాకోబు ఆస్తి కాపలా కాస్తున్నాడు. నష్టపోకుండా ఏమండి 400 మంది కాపలాదారులు అయిపోయారు, పనులు అయిపోయారు, దాసులు అయిపోయారు. ఏమనుకుంటున్నావు రాత్రంతా ప్రార్థన అంటే? ఈరోజు మన సంఘంలో చాలామందికి ఈ రాత్రి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలియక ఇంటి దగ్గర ఉండి టీవీల ముందు కూర్చొని ఏమండి సీరియల్ చూస్తూ కూర్చున్నారు, నిద్రలో పోతూ ఉన్నారు. సమస్యలే వారిలలో ఉన్నాయండి, ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రార్థన నీ జీవితాన్ని మార్చేది. ఈ రాత్రి ప్రార్థన నీతో ఎవరుండాలో ఎవరుండకూడదో ఏమంటే తేల్చి చెప్పేది ఈ రాత్రి ప్రార్థన. సరైన వ్యక్తులను నీ కుటుంబంలోనికి తీసుకొచ్చేది రాత్రి ప్రార్థన. కష్టతరమైన నీ పనులను ఏమండి సులభతరంగా మార్చగలిగేది రాత్రి ప్రార్థన. నీ దేశ రాజకీయాలు మార్చేది, నీ పైన ఉన్నటువంటి అధికారి మనసులు మార్చేది, ఏమండి కఠినమైనటువంటి జీవాలను మార్చేది ఈ రాత్రి చేసేటటువంటి ప్రార్థన. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, పగతో రగిలిపోతున్న వాడి మనసులో ప్రేమ పుట్టించేది ఈ రాత్రి ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శత్రువును మిత్రునిగా మార్చగలిగింది రాత్రి చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. దావీదు ఉపవాసముండి లోపలకు పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బ్రతిమలాడగా. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడంటమ్మా? లోపలకు పోయి క్రింద పడి నేల మీద పడి రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు? తన బిడ్డ కొరకు. తన బిడ్డకు కలిగినటువంటి జబ్బు తగ్గాలని, మరణం నుంచి తన బిడ్డ బయటికి రావాలని. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దావీదు బిడ్డకి మరణం ఎలాగొచ్చి జబ్బు ఎలాగొచ్చింది? దావీదు యొక్క బిడ్డకి ఆ తెగులు ఎందుకు వచ్చింది? ఎందుకంటే దేవుని బిడ్డ దావీదు ఏమండి ఉరియా అనేటటువంటి అతడి యొక్క భార్యతో పాపం చేశాడు. అతని భార్యను పిలిపించుకున్నాడు. రాజు కదండి, పిలిపించుకున్నాడు, ఇంటికి రప్పించుకున్నాడు, పాపం చేశాడు, మళ్ళా తిరిగి తన ఇంటికి పంపించేశాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఆమె గర్భవతి అని తెలిసింది. తెలిసేటప్పటికి ఈమె చెప్పింది, అయ్యా నా భర్త వెళ్ళిపోయి 6 నెలలు అయింది, ఇప్పుడు నేను గర్భవతిగా ఉన్నాను, అతడు వచ్చాడంటే నన్ను చంపేస్తాడు, నువ్వే నాకు ఏదోటి చెయ్యాలన్నాడు అని మళ్ళీ రాజుగారి దగ్గరికి ఎప్పుడైతే కబురు పెట్టిందో రాజుగారు భర్తని ఇంటికి పిలిచాడు, ఊరియాని ఇంటికి పిలిచాడు. పిలిపించి ఏమండి ఫుల్గా పేకల దాకా మందు పోయించాడు. పోయి నీ భార్యతో సంతోషంగా ఉండి అన్నాడు. ఎందుకంటే ఈ యొక్క గర్భం తన భర్త యొక్క ఖాతాలోనికి వెళ్ళాలని. అయితే దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఊరియా ఎంత గొప్పోడంటే, అయ్యా ప్రజలందరూ యుద్ధంలో ఉంటే ఈ సేవకు నేను పోయి నా భార్యతో ఉంటానా? ఇది ఒక సైనికుడికి ఏమండి ఇది మర్యాదకరమైనటువంటిదా? ఇది నాకు సరైన పద్ధతి అనుకున్నావా? లేదో, నేను అలా చేయను. యెహోవా జీవంతో నీ జీవంతోడు నేను పోనన్నాడు. దావీదుకి ఏం అర్థం కావట్లా. అలాంటి సమయంలో ఏం చేశాడు తెలుసా? ఈ యొక్క ఊరియా చేతికి ఏమండి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్లో, ఇదిగో ఈ యొక్క ఊరియాను యుద్ధంలో ఫస్ట్ లైన్లో పెట్టి చంపించాయి, ఒకవేళ ఎవడ చంపకపోతే నువ్వే చంపాయి అని తన సైన్యాధికారికి దావీదే లెటర్ రాసి ఎవరి చేతికి ఇచ్చాడమ్మా? అతని మరణ వార్తను అతని చేతులకి ఇచ్చే పంపించాడు. హల్లెలూయా. వింటున్నారా? ఎంత నమ్మకస్తుడో తెలుసా ఊరియా? ఏమండి ఆ లెటర్, ఆ తాకీదు, అలా మలిచిన తాకీదు అట్నే పట్టుకెళ్ళి అతడి చేతికి ఇచ్చాడు, కానీ మార్గ మధ్యలో తెరిచి చదువునోడు కాదు. హల్లెలూయా. తీర్చువల్ల దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా ఒక చిన్న మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చాలామంది రాజకీయాలని, రాజకీయ పార్టీలని, ఇంట్లో భార్యను, పిల్లలను, ఏమండి అందరిని వదిలేసుకొని వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంటారు, వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారు, వాళ్ళ జీవితాంతం వాళ్ళకే ఊడిగం చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డ, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా వాడి కలిసి ఉంచేంత వరకునే నీ మీద ప్రేమ. వాడి అధికారానికి ఎక్కడైనా మచ్చ ఏర్పడుతుందంటే
నిన్ను చంపడానికేసి మొదటి చేయి వాడిదే ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా నీ ద్వారా అతనికి ఏదైనా కలిసి వస్తేనే నీ మీద ప్రేమ కురిపిస్తాడు, నీకు వరాలు ఇస్తాడు. కానీ నీ వల్ల అతనికి ఏదైనా చిన్న మచ్చ వస్తుంది అనుకుంటే నిన్ను చంపేటటువంటి ఫస్ట్ లైన్లో ఫస్ట్ పర్సన్ అతనే ఉంటాడు, మొదటి చేయి అతనిదే పడుతుంది. ఏమండి, దావీదు ఎంత నమ్మాడు? నా నాయకుడు ఇంట్లో ఉంటే, నా నాయకుడు యుద్ధం కోసం ఆలోచిస్తుంటే, సైన్యం అక్కడ యుద్ధంలో ఉంటే నేను పోయి నా భార్యతో ఉంటానా అని ఏమండి ఊరియా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యి, గర్వంగా ఫీల్ అయ్యి తన నాయకుడి యొక్క ఇంటి బయట కాపలాగా పడుకున్నాడంట. అరే, ఎంతకాలమైంది నా భార్యను చూసి, ఎంతకాలమైంది నా పిల్లల్ని చూసి, ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని లేదండి. నాయకుడి ఇంటి ముందు ఊడిగిని చేశాడు, రాత్రి బస్తీ కాసిండు, ఏమండి ఇక గస్తీ కాసిండు, నైట్ అంతా కూర్చొని మెలకుకున్నాడు. కానీ ఇంటికి మాత్రం పోలా. దేవుని బిడ్డ, మరి అంత నమ్మకమైన వాడిని ఎవరు చంపాడు? ఆ నాయకుడే చంపాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు నాయకుడు కావాలి, నువ్వు వద్దంటలేదు. నీకు పార్టీ కావాలా, వద్దంటలేదు. కానీ వాళ్ళే ప్రాణంగా నువ్వు పరుగులు ఎత్తాల్సినంత అవసరం లేదు. దేవుడు నీకు చక్కని కుటుంబం ఇచ్చాడు, దేవుడు నీకు భార్య పిల్లల్ని ఇచ్చాడు, దేవుడు నీకు భర్తనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మొదట ఆలోచించాల్సింది వాళ్ళ కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారి కొరకు నువ్వు బ్రతికితే నీ జీవితం, నీ కుటుంబం బాగుంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో రాజులను నమ్ముకునేట కంటే, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ఎందుకన్నాడు తెలుసా? నువ్వు నమ్మిన రాజే రేపొద్దున నీకు విరోధిగా మారిపోతాడేమో. నువ్వు నమ్మిన నాయకుడే రేపొద్దున ఏమండి నిన్ను అడ్డు తొలగించుకునేటటువంటి ప్లాన్లు వేస్తాడేమో, స్కెచ్లు వేస్తాడేమో. అందుకే వాళ్ళని నమ్మొద్దు, దేవుని నమ్ముకుంటే నీకు మేలని దేవుడే చెప్పాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలారా, అట్లా ఊరియాను ఈయన చంపించాడు. ఎవరు? దావీదు చంపించాడు. ఇప్పుడు బత్షెబ గర్భవతిగా ఉందిగా. ఏమండి, ఊరియా చచ్చిపోయిన తర్వాత ఈమె తన భర్త కొరకు అంగలార్చింది. వెంటనే రాజు ఏం చేశాడు తెలుసా? ఆ బత్షెబని ఇంటికి పిలిపించుకొని పెళ్లి చేసుకున్నాడు, తనకు భార్యను చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, అట్లా పుట్టినటువంటి బిడ్డే ఈ బిడ్డ. అలా పుట్టిన బిడ్డ ఈ బిడ్డ చచ్చిపోవడానికి జబ్బు పట్టింది. యెహోవా ఆ బిడ్డను మొత్తెను అని ఉంటుంది 16వ వచనంలో. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడిను. ఏమండి, ఎవరు మొత్తారు? అట్లేదు, దేవుడు మొత్తాడు. ఇప్పుడు దేవుడు మొత్తిన దానికోసం ఇతడు దేవుని బిడ్డలారా 7 రోజులు ఉపవాసం ఉంది. రాత్రనక పగలనక నేల మీద పడి పొర్లుకుంటూ ప్రార్థన చేశాడు. బతికాడా? బ్రతకలేదు. బిడ్డ 7వ దినమున బిడ్డ చనిపోయినని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు చేసినటువంటి పాపానికి ఎవరిని ఖచ్చితంగా నువ్వు దానికి తగినటువంటి శిక్ష నువ్వు అనుభవించాల్సిందే. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఈ యొక్క ఊరియా యొక్క మరణపు దోష శిక్షను దేవుడు ఆ బిడ్డ మీదకి దేవుడు రప్పించాడు. హల్లెలూయా. ఏ బిడ్డ కొరకైతే నమ్మకమైన ఒక వ్యక్తిని చంపేశాడో ఆ బిడ్డను బ్రతికించడానికి దేవుడికి మనసు లేదు. ఈరోజు మనం చేయకూడని అన్నీ చేసి ఏమండి తర్వాత కీడు వచ్చిన తర్వాత నువ్వు ఎంత ప్రభు పాదాలు పట్టుకున్నా ఆ కీడు మేలుగా మారదు. హల్లెలూయా. దావీదు సరి చేసుకోలేనంత భయంకరమైనటువంటి తప్పు చేశాడు కాబట్టి అతని బిడ్డ చనిపోయింది. మరి బిడ్డ చనిపోయింది కానీ ఇతని ప్రార్థన వ్యర్థంగా పోయిందా? అమ్మా, వింటున్నారా? 7 రోజులు నేల మీద పడి రాత్రులనక పగలనక ప్రార్థన చేసిన ఇతను ప్రార్థన వ్యర్థంగా పోయిందా? బిడ్డ అయితే చచ్చిపోయిందండి, బిడ్డ చనిపోయింది. మరి దావీదు ప్రార్థన వ్యర్థంగా పోయిందా? చూడండి దేవుని బిడ్డలారా, ఒక మాటను మనం చదువుదాం. 24వ వచనం. తర్వాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతను ప్రేమించి నాతానును ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యాదిద్యా అని పేరు పెట్టెను. యాదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు. స్తోత్రం చెప్పండి.
దావీదు చేసిన రాత్రంతా ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? దేవునికి ఇష్టం లేని దాన్ని దావీదు దగ్గర నుంచి దూరం చేసి దేవునికి ఇష్టమైన దాన్ని తెచ్చి దావీదుకి దగ్గర చేసింది. మా అర్థమవుతుందా? దేవునికి ఇష్టం లేనిదేంటి? పాపం వల్ల వచ్చినటువంటి ఆ బిడ్డ, హల్లెలూయా, దాన్ని దావీదుకు దూరం చేసింది. దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డను, ఏ భార్య నుంచి అయితే ఆ బిడ్డ ఎవరి దూరం అయిపోయిందో అదే భార్యకు సొలొమోను అనేటటువంటి బిడ్డ పుట్టాడు. ఒక కుమారుని దేవుడిచ్చాడు. ఆ కుమారునికి యాదిద్య అనగా నాకు ఇష్టమైనటువంటి నా కుమారుడు. దావీదా 7 రోజులు ఏడ్చో, నేను ఆ బిడ్డను బ్రతికించలేదు, ఎందుకంటే వాడంటే నాకు ఇష్టం లేదు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి, ఆ పాపం వల్ల పుట్టిన ఆ బిడ్డ అంటే నాకు ఇష్టం లేదు. ఇదిగో ఈ బిడ్డను నేను నీకు ప్రేమతో ఇచ్చాను, ఈ నాకు ఇష్టమైనోడు కాబట్టి యాదిద్య అని పేరు పెట్టు అని దేవుని బిడ్డ ఇష్టమైన బిడ్డను దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఆ బిడ్డకే సొలొమోను అని పేరు. దావీదు తర్వాత అతని సింహాసనాన్ని సొలొమోనే అధిరోహించి పరిపాలన చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రంతా ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితంలో దేవునికి ఇష్టం లేనటువంటి కార్యకలాపాలన్నీ దూరం చేస్తుంది. నీ కుటుంబాన్ని, నీ పేరు నిలవబెట్టే దేవునికి ఇష్టమైన వాటిని నీ కుటుంబంలోనికి నడిపిస్తుంది. ప్రభువు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మా వింటున్నారా? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? బిడ్డ చనిపోయింది నిజమే, అయ్యా రాత్రంతా ప్రార్థన చేస్తుంది, బిడ్డ బతకలేదు కదా. ఓ ప్రశ్న నీ హృదయంలో ఉండిపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, బిడ్డ బ్రతకలా. ఎందుకు బ్రతకలా? ఆ బిడ్డ దేవునికి ఇష్టం లేని బిడ్డ, పాపం వల్ల పుట్టినటువంటి బిడ్డ. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేని దాన్ని దేవుడు దూరం చేశాడు. దేవునికి ఇష్టమైన దాన్ని తీసుకొచ్చి దావీదు కుటుంబంలో దావీదు యొక్క వంశాన్ని నిలవబెట్టడానికి దేవుడు నియమించాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రంతా ప్రార్థన. నీ కుటుంబంలో ఏదైతే ప్రభుకి ఇష్టం లేదో, ఏ కార్యాలైతే దేవునికి ఇష్టం లేదో, ఏ ఆలోచనలు దేవునికి ఇష్టం లేదో, ఏ పనులు దేవునికి ఇష్టం లేదో, దేవుడు దాన్ని తీసేస్తాడో నీ ప్రార్థన ద్వారా దేవునికి ఇష్టమైన దాన్ని నీ కుటుంబంలోనికి దేవుడు తీసుకొస్తాడు. నీ పేరు నిలవబెట్టేదాన్ని దేవుడు తీసుకొస్తాడు. సొలొమోను ద్వారా దావీదు పేరు నిలవబడిందా? దావీదు పేరు పాడైపోయిందా? చెప్పండి. సొలొమోను వంటి జ్ఞానవంతుడు అతనికి ముందు కానీ అతనికి తర్వాత కానీ లేడే. అంత జ్ఞానం కలిగిన బిడ్డను దేవుడిచ్చాడు. సొలొమోను అంత ఐశ్వర్యవంతుడు ప్రపంచంలోని ఎవడో లేడు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంటే సొలొమోను ఎంత ఉన్నతమైన వ్యక్తో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏమండి పనికిరాని దాన్ని తీస్తాడు, దేవునికి ఇష్టం లేని దాన్ని తీస్తాడు. ఇష్టమైనటువంటి పేరు నిలబెట్టే బిడ్డను దేవుడిచ్చాడు. తన కుటుంబ పరువు ప్రఖ్యాతులు పెంచేవాడిని దేవుడిచ్చాడు. ఈ రాత్రంతా ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితంలో నీ కుటుంబ విలువ తగ్గించే వాటిని తీసేస్తుంది. నీ కుటుంబ విలువ తగ్గించేటటువంటి అలవాట్లు ఉన్నాయా? వాటిని తీసేస్తుంది. దేవునికి ఇష్టం లేనిది ఏమనుందా? అది తొలగించేస్తుంది. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన దాన్ని నీ కుటుంబానికి ఇస్తుంది. దేవుడిని నీ కుటుంబం యొక్క విలువ పెంచేదాన్ని నీకు ఇచ్చేదే రాత్రంతా ప్రార్థన. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చివరి మాటని చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను బిడ్డలారా. ఎవరి చివరి మాట? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఇక్కడ మరొక రాత్రంతా ప్రార్థన మనకు కనబడుతుంది. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. ప్రభుకు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? దర్యావేసు అనేటటువంటి ఒక రాజు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈ రాజు క్రైస్తవుడు కాదు, వినండి. ఈ రాజు ప్రభు నెరుగునోడు కాదు, ఒక అన్య దేశపు రాజు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఒక అన్య దేశపు రాజు. ఏమండి, రాత్రంతా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, రాత్రంతా ఆన్లైన్ ప్రేయర్ చేశాడు. ఎందుకొరకు?
అతను ప్రార్థన వసతి ఏంటో తెలుసా? తన దేశంలో నమ్మకమైన ఒక వ్యక్తిని సింహాల బోన్లో వేశారు. హల్లెలూయా. అమ్మ వినండి, ఈ యొక్క 6వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడి ఉంటుంది, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేశునకు ఇష్టమైన వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం చెప్తామండి. ఈ యొక్క దానియేలు 122 మంది అధికారుల్లో ముఖ్యుడు, నమ్మకమైన వాడు, లోపం లేనివాడు, నేరం చేయనటువంటి వాడు, రాజుగారికి ఎంతో ప్రియమైన వాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ దావీదును పట్టుకొని క్షమించండి, దానియేలును పట్టుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. ఎందుకు వేశారండి? తప్పు చేశాడా? నేరం చేశాడా? మరి ఎందుకు వేశారు అమ్మా? ఎందుకు వేశారు? ఏమండి, ఈ యొక్క 122 మంది ఉన్నారు కదా, వినండమ్మా, 122 మంది ఉన్నారు కదండి, వీళ్ళకి ఎక్కడా కూడా ఏమండి అన్యాయం చేయడానికి అవకాశం దొరకట్లేదు. వీళ్ళకి అధికారం అయితే ఉంది కానీ సంపాదన నిల్లు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అమ్మా. ఈ 122 మంది ఒకవేళ ఎమ్మెల్యేలు అనుకుంటే ఈ దానియేలు ఉన్నంత కాలం వాడు తప్పు చేయడు, మనల్ని చేయనివ్వడం. అరే ఈ నెట్ అయినా సరే ఇరికించాలరా అనుకున్నారు. ఏ విషయంలో కూడా ఏమండి దానియేలుని ఇరికించడానికి అవకాశం దొరకట్లా, ఒక ప్రార్థనలో తప్ప. హల్లెలూయా. అందుకనే చిన్నగా ఈ 122 మంది రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజా అంతా బాగుంది కానీ మన రాజ్యంలో ఒక చిన్న చట్టం చేద్దాం. 1 నెల రోజుల వరకు మన రాజ్యంలో ఉన్న ఎవ్వరు కూడా నీకు తప్ప ఎవ్వరికి ప్రార్థన చేయడానికి వీలు లేదు. ఏ సమస్య వచ్చినా నీతోనే చెప్పాలా. ఇక్కడ ఇంత పెద్ద రాజు ఉండగా ఎవరితో చెప్పడం ఏంటి? ప్రార్థన చేసి ఎక్కడ ఉన్నా దేవుడు నువ్వే మాకు దేవుడు. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? నువ్వే మాకు దేవుడు కాబట్టి ఏ సమస్య వచ్చినా నీతో చెప్పాలా అని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పగానే రాజు ఉబ్బి తబ్బిపోయి ఏమంటే నూనెలో వేసిన పూరిలా పొంగి అన్నాడు, సరే ఓకే అని చెప్పి సంతకం చేశాడు. హల్లెలూయా. అర్థమైందండి? ఓకే అని రాజుగారు సంతకం చేశాక మరి కింద అధికారులు అందరూ సంతకం చేయాలిగా. అందులో దానియేలు గారు కూడా సంతకం చేశాడు. ఇంటికి వెళ్ళాడు. ఏమండి ఇక్కడ 10వ వచనంలో ఉంటుంది 6వ అధ్యాయంలో, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచుండిరి. హల్లెలూయా. మా విన్నరా, శాసనం సంతకం చేయబడిందని తెలుసు. ఆ శాసనాన్ని మీరితే సింహాల బోన్లో వేస్తారని తెలుసు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దానియేలు అనుకున్నాడు, అరే ప్రార్థన చేయకుండా బ్రతుకు కూడా ఓ బ్రతికేనా? చిచ్చి, ఇలాంటి జీవితం నాకు వద్దే. నేను చచ్చినా పర్లా ప్రార్థన చేసి చచ్చిపోతా. హల్లెలూయా. అమ్మ విన్నారా? నేను చచ్చినా పర్లేదు ప్రార్థన చేసినాగా చేస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడండి. శాసనం ఏమని సంతకం చేయబడిందని తెలుసు, ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తారని తెలుసు. ఇంటికి వెళ్ళాడు, ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అంటే దేవుని బిడ్డ, ప్రాణం పోయినా ప్రార్థన చేయకుండా మాత్రం దానియేలు ఉండలేడు. అందుకే ఒక బానిసగా అమ్మబడిన దానియేలు దేశానికి ప్రధాని అయిపోయాడు. దేశంలో రాజు తర్వాత రాజుగా ఉద్యోగంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. రాజు తర్వాత 123 మంది అయితే ఆ 123లో ప్రధానమైన వాడు దానియేలు. ప్రభువు స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని కొరకు తీక్షణమైన ఆశ కలుగుంటే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కింద స్థాయిలో ఉంచడో. హల్లెలూయా. అమ్మా వింటున్నావా? దేవుని బిడ్డలారా, ఇంకంతే గుంపు కూడా వచ్చారు. రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. రాజా, శాసనం ఏమని పుట్టించాం? ఏంటి శాసనం ఏంటి? నీకు తప్ప ఎవ్వడికి ప్రార్థన చేయడానికి వీలు లేదన్నాం కదా. ఆ దానియేలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఇంటికెళ్ళి మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. శాసనాన్ని మీరాడు. ఈ శాసనం ప్రకారం తీసుకెళ్లి సింహాల బోన్లో పడండి అనగానే దానియేలు యొక్క ఈ మాట వినగానే రాజుగారికి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఎట్నైనా దానియేలు తప్పించాలనుకున్నాడు.
హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, వీళ్ళందరికీ తెలుసు రాజు ఎలాగైనా దానియేలును తప్పిస్తాడని తెలిసే వీళ్ళు ఏమండి మాదిల యొక్కయు పారసీకుల యొక్కయు ఈ శాసనం మార్చబడదు రాజా, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితులను తీసుకెళ్ళి దానియేలు సింహాల గుహలో వేయాల్సిందే అన్నాడు. వేశారండి. ఎప్పుడైతే దానియేలు సింహాల భూమిలో వేశాడో రాజుగారికి నిద్ర పట్టట్లేదు. అయ్యో, నా రాజ్యంలో నమ్మకమైన వ్యక్తి సింహాల భూమిలోనికి వెళ్ళిపోయాడు రా, ప్రాణాలతో పోరాడుతున్నాడు రా, ఏం జరిగిపోతుందో. దానియేలు బయట ఉంటే ప్రార్థన చేసేవాడు కదా, ఇప్పుడు దానియేలు సింహాల భూమిలో ఉన్నాడు. దానియేలు కొరకు నేను ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. దానియేలు బయట ఉండి ఏం చేసేవాడమ్మా కదా, ఇప్పుడు దానియేలు ఎక్కడ ఉన్నాడు? సింహాల భూమిలో ఉన్నాడు. దానియేలు కొరకు నేను ప్రార్థించాలనుకున్నాడు. రాత్రంతా నాట్య వాయిద్యాలు ఆపేశాడు, కచేరీ ప్రోగ్రామ్స్ అన్నీ ఆపేశాడు. ఆపేసి రాత్రంతా ఉపవాసం ఉండి ఏమి తినకుండా ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెల్లవారక ముందే గుహ దగ్గరకు పరిగెత్తాడు. జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగాడు. దానియేలు ఏమన్నాడు? అయ్యా, రాజు చిరకాలము జీవించునుగాక, నా దేవుడు గొప్ప దేవుడు, ఈ సింహాల నోళ్లను ముయ్యడానికి ఒక దేవదూతను పంపించాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, దానియేలు ఈ యొక్క చరిత్రలో దర్యావేసు చేసినటువంటి ప్రార్థన ఏం చేసిందో తెలుసా? సింహాల నోళ్లను మూసేసింది. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైనటువంటి ఒక ఎంప్లాయ్ని పోగొట్టుకోకుండా ఈ ప్రార్థన కాపాడి, నమ్మకమైన ఉద్యోగస్తుని తనకు దూరం అయిపోకుండా రాత్రంతా ప్రార్థన కాపాడింది. అమ్మ, ఒక చిన్న మాట, రాత్రి ప్రార్థన నమ్మకమైన ఉద్యోగస్తుడు దూరం అవ్వకుండా కాపాడగలిగితే, భార్యకు భర్త, భర్తకు భార్య వీరవ్వకుండా ఈ రాత్రి ప్రార్థన కాపాడలేదా? అట్లట్లేదండి. అనేక కుటుంబాల్లో తగాదాలతో కోర్టులు మెట్లు ఎక్కుతున్నారు. అనేక కుటుంబాలు తగాదాలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. నువ్వు ఎక్కవలసింది కోర్టు మెట్లో, పోలీస్ స్టేషన్ మెట్లు కాదు, మందిరపు మెట్లు ఎక్కు. హల్లెలూయా. నువ్వు ఎక్కి రాత్రంతా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయి. హల్లెలూయా. ఎన్ని సమస్యల మధ్యలో నీకు దూరం అయిపోవలసిన పరిస్థితుల్లో ఉన్నా ఆ ప్రార్థన తీసుకొచ్చి నీకు దగ్గరగా చేస్తుంది. ఆ ప్రార్థన మరలా వాటన్నిటి నుంచి విడిపించి నీ దగ్గరికి తీసుకొని రాగలిగిన ప్రార్థన అది. హల్లెలూయా. ఇక్కడ దర్యావేసు చేసినటువంటి ఈ ప్రార్థన బిడ్డలారా, దానియేలు ప్రాణాలు పోకుండా కాపాడగలిగింది. నమ్మకమైన ఒక వ్యక్తిని కోల్పోకుండా కాపాడగలిగింది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి 4 వ్యక్తులను మీ మధ్యలో పెట్టాను. యేసు ప్రభుతో 5. హల్లెలూయా. ఏమండి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు 6వ వ్యక్తిగా మారాలా? ఆమెన్ చెప్పండి. మాట్లాడలేదు. వచ్చి ఆన్లైన్ ప్రేయర్లో నువ్వు 6వ వ్యక్తిగా మారి నీ జీవితపు సాక్ష్యాన్ని ఇక్కడ చెప్పాలా? అన్న, ఆ రోజు ఆన్లైన్ ప్రేయర్లో ఇదిగో నేను ఈ సమస్యతో వచ్చాను. వారు పట్టుదలతో ప్రార్థించి దేవుని సహాయాన్ని పొందారు. పట్టుదలతో ప్రార్థించి పరిస్థితులను మార్చేసుకున్నారు. పట్టుదలతో ప్రార్థించి దేవుని యొక్క అద్భుతాలు వారి జీవితంలో చూడగలిగారు. నేను కూడా ప్రార్థన చేశానన్నా, నా జీవితంలో ఈ మేలు జరిగిందని వచ్చే ఆన్లైన్ ప్రేయర్లో నువ్వు సాక్ష్యం చెప్పాలా? అప్పుడు ఇక్కడ 6వ వ్యక్తి పేరు నీది రాసుకుంటే ఇక్కడ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మా, వింటున్నావా? నేను ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు మోకాలేసి నువ్వు ప్రార్థన చేయి, గట్టిగా ప్రార్థన చేయి. నీ పరిస్థితి మారిద్ది. వచ్చే నెల నువ్వు సాక్ష్యం చెప్పు ఆన్లైన్ ప్రేయర్లో. నేను ఇక్కడ 6వ వ్యక్తి పేరు నీ పేరు రాసుకొని నేను ఎక్కడైనా వాక్యం చెప్పినప్పుడు నీ కోసం చెప్తా. హల్లెలూయా. నీ కొరకు సాక్ష్యం చెప్తా. ఇదిగో ఈ 5 జీవితాలు వింది ఈ సహోదరి పట్టుదలతో ప్రార్థన చేసింది. తన సమస్య ఇది, ఈ సమస్యలో ప్రార్థించింది. దేవుడు ఈ సమస్యను దీవెనగా మార్చాడని నీ కొరకు సాక్ష్యం చెప్తా. నిన్ను చూసి 7వ వ్యక్తి పేరుగా వేరొకరు అక్కడ చేర్చబడాలా? హల్లెలూయా. వేరొక వ్యక్తి అక్కడ రావాలా? ఆ స్థానంలో ఇంకొక వ్యక్తి రావాలంటే బిడ్డలారా, ఈరోజు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయాలా. ఇంత మారినటువంటి జీవితాలు మన ముందున్నాయే, ఇన్ని పరిస్థితులు మారినాయే రాత్రంతా ప్రార్థన ద్వారా. ఈరోజు నీ స్థితి ఎందుకు మారదో, నీ పరిస్థితి ఎందుకు మారదో, నీ పిల్లలు ఎందుకు మారో, నీ భర్త ఎందుకు మారడో, నీ భార్య ఎందుకు మారదో, నీ శత్రువు ఎందుకు మారడో? హల్లెలూయా. నిన్ను ఇబ్బంది పెట్టే జీవాలు ఎందుకు మారో, గవర్నమెంట్లు ఎందుకు మారో? దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇష్టం లేని ఎందుకు
తొలగిపోవనుకుంటున్నావు నువ్వు ప్రార్థన చేస్తే. నీ కుటుంబ పరువు నిలబెట్టేది నీ జీవితంలో అంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఎందుకు రాదనుకుంటున్నావు? పగను ప్రేమగా మార్చగలిగిన దేవుడు కదా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇష్టం లేని వాటిని తొలగించి ఇష్టమైనటువంటి కుమారుణ్ణి దావీదుకి ఇచ్చి దావీదు కుటుంబం యొక్క విలువ పెంచలేదా? ఈరోజు నీ కుటుంబం యొక్క విలువ ఎందుకు పెంచడు దేవుడు? యాకోబు ప్రార్థనకి ప్రాణాలు పోయే పరిస్థితుల్లో బిక్కుబిక్కులాడుతూ ఓ మూలకెళ్ళి దాక్కొని ప్రార్థన చేస్తున్నాడు యాకోబు. దేవుని బిడ్డ, కత్తులు పట్టుకొని వచ్చిన వాడి మనసులో కఠినత్వాన్ని తొలగించి ప్రేమ పుట్టించలేదా? నీ ముందున్నటువంటి కఠినమైన పరిస్థితులు ఎందుకు మార్చడో? తప్పకుండా మారుస్తాడండి. హల్లెలూయా. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థించినప్పుడు ప్రాణాలు పెట్టగలిగినటువంటి 12 మంది శిష్యులను యేసయ్య వెంట నిలబెట్టలేదా ప్రార్థన? ఈరోజు నీ కుమార్తెకో కొడుక్కో అలా ఒకరికొరకు ఒకరు ప్రాణం ఇవ్వగలిగినటువంటి భార్యను భర్తను ఎందుకు తీసుకురాదు ఈ ప్రార్థన? తప్పకుండా తీసుకొస్తుందండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క యేసయ్య వలె, సమూయేలు వలె, యాకోబు వలె, దావీదు వలె, దర్యావేసు వలె పట్టుదల కలిగి ప్రార్థించగలిగితే నీ జీవితంలో కూడా ఇదే అద్భుతం, ఇంతకన్నా గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. చివరికి ఒక వచనాన్ని చదివి మన వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనాన్ని చదివి మన వాక్యాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతను చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. స్తోత్రం చెప్పండి. అమ్మా, యేసయ్య ఏమన్నాడమ్మా? అమ్మా ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చెయ్యి క్రియలు కాదు వాటికంటే గొప్పవి చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, విన్నావా? నువ్వు విశ్వాసంతో ఈ రాత్రి నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే ఈ కాదండి, ఈ చిన్న వీటికన్నా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఇప్పటి వరకు మనం విన్నాయన్ని చిన్న చిన్న కార్యాలు, వీటికన్నా గొప్ప అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తా అంటున్నాడు దేవుడు. వాటికన్నా గొప్ప మేలులు నీ జీవితంలో జరుగుతాయి అంటున్నాడు దేవుడు. కాబట్టి విశ్వసించు, నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. మనుషుల పరిస్థితులను బట్టి పారిపోతే నీతో ఉన్న దేవుడు పరిస్థితులను మార్చి నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు, ఆశీర్వదించగలిగిన దేవుడు. ఈ రాత్రి నీ ప్రార్థన నీ పరిస్థితులను మార్చివేయను గాక, నీ విశ్వాసం నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రార్థన నీ జీవితంలో కన్నీటిని నాట్యముగా మార్చును గాక, దుఃఖమును సంతోషంగా మార్చును గాక, నలిగిపోయిన గుండెకు ధైర్యాన్ని ఇచ్చును గాక. హల్లెలూయా. నిన్ను గొప్ప సాక్షిగా నిలవబెట్టి ప్రభువు కొరకు ఆయన సన్నిధిలో సాక్షిగా వాడుకొనును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ఈ ప్రార్థనలో దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే సమస్య ఏముందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ సమస్యతో నువ్వు నలిగిపోతూ ఉన్నావో, అది అప్పుల, ఇబ్బందుల, కుటుంబమా, భార్య, భర్త, పిల్లల, లేదా నీ యొక్క శత్రువ, నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి ఏంటి? చెడు వ్యసనాల? దేవుని బిడ్డ, ఏది నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది? పేదరికం నిన్ను ఇబ్బంది పెడుతుందా? అది ఏదైనా కావచ్చండి. ఈ రాత్రి నీ మనసులో ఒక నిశ్చయతలోనికి రా. దేవుడు నీ పరిస్థితిని మార్చేయబోతూ ఉన్నాడు. రోగం నిన్ను ఇబ్బంది పెడుతుందేమో, శరీర బలహీనత నిన్ను ఇబ్బంది పెడుతుందేమో, రుగ్మత నిన్ను ఇబ్బంది పెడుతుందేమో, సరైన ఉద్యోగం లేక, నీ యొక్క చదువుకు తగిన స్థితి లేక నువ్వు ఇబ్బందులు పడుతున్నావేమో. ఈ రాత్రి పట్టుదలతో ప్రార్థన చేయ దేవుని బిడ్డ. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ పరిస్థితిని మార్చబోతూ ఉన్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించబోతున్నాడు. నీ కళ్ళ ముందు ప్రభు ఉంచాడు. యేసయ్య చేసిన రాత్రంతా ప్రార్థన, సమూయేలు చేసిన రాత్రంతా ప్రార్థన, యాకోబు చేసిన రాత్రంతా ప్రార్థన, దావీదు చేసిన రాత్రంతా ప్రార్థన.
దర్యావేసు అనే రాజు దానియేలు కొరకు చేసిన రాత్రంతా ప్రార్థన. దేవుని బిడ్డలారా, వారి జీవితాలను మార్చలేదా? ఈ రోజు నీ పరిస్థితిని మార్చివేయగలిగింది ఈ రాత్రంతా ప్రార్థన. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థన దేవుడు అంగీకరించును గాక, నీ ప్రార్థనకు జవాబు వచ్చును గాక. విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నీ పక్షంగా ద్వారాలు తెరుచును గాక.